వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు దినపత్రికలు మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే సెంచరీల అర్ధ సెంచరీ అంటూ మనకి వన్డే వరల్డ్ కప్ కి సంబంధించినటువంటి సెమీ ఫైనల్స్ ఐఆర్ఏ కోహ్లీ కమాల్ అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధాన హెడ్ లైన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే జోరుతో కొనసాగుతున్నటువంటి ఇండియా బ్యాడ్మింటన్స్ అలాగే బౌలర్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇంకా వరల్డ్ కప్ ఫైనల్ లోకి దూసుకొచ్చినటువంటి భారత్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే జోరు కొనసాగిస్తూ ఉన్నారు ఇండియన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ జరిగే సెమీ ఫైనల్ లో కూడా న్యూజిలాండ్ ను చిత్తు చేసినటువంటి కోహ్లీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే విరాట్ కోహ్లీ, శ్రేయస్ శతకాల హోరు కొనసాగిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా 7 వికెట్లతోటి కివి రెక్కలు విరిచినటువంటి షమి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. భారత జట్టుది అదే మెరుపు ఆట అంటూ కూడా అదే దూకుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది భారత ఆటగాళ్లకు సంబంధించి. అలాగే ఇంకా మనం చూసే కప్పు దిశగా అదిరే వేట కొనసాగిస్తున్నారు మన వాళ్ళు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాత్రం మనకి ఇది ఒక ప్రధాన హెడ్ లైన్ గా మొత్తం కూడా మరి విరాట్ కోహ్లీని అలాగే అందరినీ కూడా ప్లేయర్స్ అందరినీ కూడా ఇక్కడ మనకి ఒక్కొక్కరిగా ఫోటోస్ వేసి బ్యాటింగ్స్ బౌలింగ్స్ వాళ్ళని కూడా వేసి మరి చూపిస్తూ ఉన్నారు. సో చూద్దాం ఇంకా డీటెయిల్స్ అన్ని. ఇక ముచ్చటగా మూడోసారి కూడా వరల్డ్ కప్ ను ముద్దారేందుకు వెయ్యాల్సింది ఇంకా ఒక్క అడుగు ముందుకు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం, ఇంకా చూసినట్లయితే ఇక ఈ అడుగే ఒక లీగ్ దిశలో పూర్తి ఆధిపత్యం చాటినటువంటి టీమిండియా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కీలకమైన సెమీ ఫైనల్ లో కూడా అదే పరాక్రమాన్ని ప్రదర్శించింది. న్యూజిలాండ్ పై 70 పరుగుల తేడాతోటి చిత్తు చేసింది ఇండియా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనిపై ఘన విజయం సాధించింది, ఫైనల్లోకి దూసుకెళ్ళింది అంటూ కూడా ఇచ్చారు. దూకుడైన బ్యాటింగ్ తోటి రోహిత్ గిల్కిక్ స్మార్ట్ ఇస్తే అలాగే 50వ శతకం కొట్టి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ వెన్నెముకగా నిలిస్తే అంటే ఒక్కొక్కరు ఎవరు ఎలా దానికి అంటే విజయం సాధించడానికి ఒక్కొక్కరుగా ఏం చేశారు అనే దాని గురించి ఎంతో క్లియర్ కట్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వచ్చేసి న్యూజిలాండ్ పై 70 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్ళింది. దూకుడైనటువంటి బ్యాటింగ్ తోటి రోహిత్ అలాగే గిల్ కిక్ స్మార్ట్ ఇస్తే 50వ శతకం కొట్టి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిసే మెరుపు సెంచరీతో శ్రేయాస్ అదరహో అనిపించాడు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫలితంగా భారత్ 4 వికెట్ల 397 పరుగులతో మొత్తం విజయం సాధించేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే అనంతరం పేపర్ షమి కీలక దశలోని దెబ్బ మీద దెబ్బ కొట్టి 7 వికెట్లు తీయటంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆల్అౌట్ అయింది అంటూ జారియల్ మిచెల్ సెంచరీ ఒంటరి పోరాటంగానే మిగిలిపోయింది అంటూ కూడా మనకి క్రికెట్ గురించి ఫస్ట్ మనకైతే యాక్చువల్లీ ప్రధాన హెడ్ లైన్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, కానీ ఇది స్పోర్ట్స్ పేజ్ లో ఎక్కువగా ఇచ్చేవారు. కానీ ఈ రోజు అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా మనకి సెంచరీల అర్ధ సెంచరీ అంటూ కూడా మనకి విరాట్ కోహ్లీ గురించి ఇంకా మన ఆటగాళ్ళందరూ గురించి కూడా భారత్ జట్టు గురించి అంతా కూడా ఎంతో క్లియర్ గా ఇచ్చి ఏ విధంగా విజయం సాధించారు, ఒక్కొక్కరుగా ఎలా వెన్నెముకగా వెన్నుదన్నుగా నిలిచారు అనే దాని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేశారు. మొత్తంగా అయితే ఇండియా క్రికెట్ భారత్ క్రికెట్ టీం అంతా కూడా విజయం సాధించి ఘన విజయం సాధించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే ఆట అదే జోరు కొనసాగిస్తూ అదే వేట కొనసాగిస్తున్నటువంటి ఆటగాళ్లు మన వాళ్ళు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే కాంగ్రెస్ నమ్మితే రాష్ట్రానికి దరిద్రం ఏంటి, ఇక్కడ సీఎం కేసీఆర్ అలాగే పక్కనే మరి బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అక్కడ హాజరయ్యినట్లుగా మనం గమనించవచ్చు.
సో చూద్దాం అక్కడ ఇంకా ఏం ప్రజా ఆశీర్వాద సభలో ఏం చెప్పారు అని చూస్తే, నిజాం పాలనలో తెలంగాణ సస్యామలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సస్యామలంగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లు పాలించి ఏం చేశారు? కానీ 9.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మరి ప్రశాంతంగా ఉంటుంది, ఎంత పచ్చదనంగా ఉంటుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ టైం కూడా ఆసన్నమైంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి సీఎం కేసీఆర్. అలాగే ఇక ఆయనతో పాటు కల్వకుంట్ల కవిత కూడా అక్కడ హాజరైనట్లుగా తెలుస్తుంది. తెలంగాణను ఢిల్లీ దొరల చేతుల్లో పెడదామా అంటూ కూడా క్వశ్చన్ వేశారు ప్రజలందరినీ ఉద్దేశించి వాళ్ళు. అలాగే ఇక కాంగ్రెస్ బీజేపీ నేతలు గంగిరెద్దుల్లా వస్తున్నారు, దయచేసి వారి మాటలు వినకండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇక ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలి అంటూ కూడా చెప్తున్నారు, ఆలోచించి ఓటు వేయాలి అంటూ కూడా చెప్తున్నారు సీఎం కేసీఆర్. ఇంకా అలాగే ఆలోచించి ఓటేయండి ప్రజలారా, ఆగం కావద్దు మీరు అంటూ కూడా చెప్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అంటూ కూడా ఆయన మాట ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేసీఆర్ ఇంకా అనేక విషయాలు కూడా చెప్తున్నారు. అలాగే మంత్రి కేసీఆర్ కూడా అక్కడ అనేక విషయాలను అక్కడ ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఏ విషయం చూసుకున్నప్పటికీ కూడా ఆపోజిట్ పొజిషన్ లో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండింటి మాటలు కూడా నమ్మకండి. వాళ్ళు వచ్చి ఓట్ల సమయంలో వస్తారు, ఎలక్షన్ మూమెంట్ లో వస్తారు, తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతారు. ఢిల్లీ దొరల పాలన కొనసాగిస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇంకంతా దరిద్రమే పడుతుంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ వెల్లడిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా నిజాం పాలనలో తెలంగాణ సస్యామలం. అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లాలోని లక్ష్మి తాండవిస్తూ ఉండేది అంటూ కూడా ఇచ్చారు. ఆంధ్రలో కలిపి తెలంగాణను కాంగ్రెస్ ఎడారి చేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఆలోచించి ఓటేయండి లేకపోతే ఓటే కాటేస్తుంది మీకు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే 24 ఏళ్లుగా కొట్లాడుతున్న ఇక ప్రజలే కొట్లాడాలి, ఇప్పుడున్నది అవకాశం ప్రజలదే అంటూ కూడా చెప్తున్నారు. 24 ఏళ్లుగా ఇప్పటి వరకు కొట్లాడుతూ ఇక్కడి వరకు రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రజల చాయిస్ ఉంది, ఇంకా ప్రజలే ఇప్పుడు కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే 2024లో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ చెప్తున్నారు. మా పాలనలో రాష్ట్రంలో కరువులు లేవు, కర్ఫ్యూలు లేవు అంటూ చెప్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే నేను బతుకున్నంత వరకు కూడా సెక్యులర్ గానే ఉంచుతా అంటూ కూడా చెప్తున్నారు. బోధన్ నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలోని మెదక్ అలాగే ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఇతరత్ర మంత్రులు అందరూ కూడా అక్కడ హాజరయ్యారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు అంటూ కూడా చెప్తున్నారు. నిజాం పాలన కాలంలోని సస్యామలంగానే ఉన్నామంటే కేవలం తెలంగాణ ఉన్నందువల్లనే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు సెకండ్ పేజ్ లో. అలాగే మరొక వార్త చూస్తే కేసీఆర్ కుటుంబంలో కుర్చీ పంచాయతీ ఎక్కువైపోయింది అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకా కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అంటూ కూడా మరి బండి సంజయ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకా అలాగే కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఒత్తిడి చేస్తే అలా చేస్తే హరీష్ కవిత పార్టీని చీలుస్తారు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ కేటీఆర్ ని సీఎం చేస్తే కనుక ఇప్పుడు హరీష్ రావు అయితే ఏంటి, కల్వకుంట్ల కవిత ఏంటి, వీళ్ళిద్దరు కలిసి పార్టీని అయితే చీల్చేస్తారంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ మాత్రం గెలిస్తే ఇదే జరుగుతుంది నెక్స్ట్ జరగబోయేది. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కొడుకుని సీఎం ని చేయడానికి కుర్చీ కోసం పాకులాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ బీఆర్ఎస్ వస్తే కేటీఆర్ ని సీఎం ని చేస్తారు, సీఎం కుర్చీ ఆయనకు అప్పగిస్తారు, వీళ్ళిద్దరు ఈ మధ్యలోనే పార్టీని వచ్చి చీల్ చేసుకొని పోతారు అంటూ కూడా మనకి ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే వీళ్ళు కూడా మనకి ఇక్కడ బండి సంజయ్ బీజేపీ నుంచి కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఎన్నికల తర్వాత కుక్కలు చింపిన విస్తరైతుంది జాగ్రత్త అంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ కు సీట్లు కాంగ్రెస్ కు ఓట్లు రావు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక కేసీఆర్ అంటే దోపిడీకి మారు పేరు, దోపిడీ బయటపడుతుందనేటి అనే మోటార్లకు మీటర్లు పెట్టలేదు అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలందరూ కూడా సీఎం అభ్యర్థులే అంటూ కూడా చెప్తున్నారు. ఇక బీజేపీ వస్తేనే తెలంగాణలో సుస్థిర పాలన కొనసాగుతుంది అంటూ కూడా బండి సంజయ్ ఎంతో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఇంకా ఆయన ప్రచారంలోని బిచ్కుందులో జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇంకా అనేక విషయాలు కూడా ఆయన ఇక్కడ షేర్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా అయితే ప్రతి పార్టీ కూడా ప్రచార హోరులో ముందుకు కొనసాగుతూ ఉన్నారు, దూసుకు
వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. ఇంకా ఏ పార్టీ కూడా తగ్గకుండా మొత్తం కూడా ప్రధాన పార్టీలు 3 కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 కూడా ఎక్కడ తగ్గకుండా ఈ 3 ప్రధాన పార్టీలు కూడా టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నాయని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు ఏ రోజు చూసినా కూడా మనకి పేపర్స్ లలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ విధంగానే మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా తగ్గినట్లయితే కనిపించట్లేదు అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక మనకి రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే రేపు రాహుల్ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. 17th మరి రాహుల్ అలాగే ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో అదే మనకి ఇక్కడ ఇచ్చారు ఈ రోజు. ఇంకా రేపటి నుంచి రాహుల్ సుడిగాలి పర్యటన చేస్తారు. రాష్ట్రంలో ఒకే రోజు 5 నియోజకవర్గాల ప్రచారం కొనసాగిస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రాజస్థాన్ ఎన్నికల తర్వాత మరోసారి రాక ఉంటుంది. 21 తర్వాత 5 రోజులు విస్తృతంగా ఇక్కడే పర్యటన చేస్తారు రాహుల్ గాంధీ అంటూ కూడా ఇచ్చారు. ఖర్గే, ప్రియాంక తదితర కీలక నేతలందరూ కూడా ఇక్కడ హాజరవుతారు. వీళ్ళందరూ సైతం ఈ యొక్క ప్రచార సభల్లో పాల్గొంటారు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనకి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరిస్తున్నారు. సో అలాగే ఇంకా ఆదిలాబాద్ లో జరిగినటువంటి ఆదిలాబాద్ సభలో మాట్లాడుతున్నటువంటి టిపిసిసి రేవంత్ రెడ్డి మనకి ఇంకా అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నాడు. నేను ఆర్ఎస్ఎస్ మనిషిని అంటూ బీఆర్ఎస్ మజ్లిస్ దుష్ప్రచారం చేస్తున్నాయి, వారి ప్రచారాలను నమ్మకండి అంటూ కూడా చెప్తున్నారు. మైనారిటీలను కాంగ్రెస్ దూరం చేసే కుట్ర చేస్తుంది. ప్రజలు రానివ్వని ప్రగతి భవన్ ను పేల్చేస్తే తప్ప అంటూ, ప్రజల్ని రానివ్వని ప్రగతి భవన్ ఉంటే ఏంటి, పేల్చేస్తే ఏంటి, అది తప్ప నేను చెప్పింది అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలు రావడానికి కూడా అక్కడ ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, ప్రజలు ఎవరిని రాని పరిస్థితి, అలాంటి రాజభవన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే గ్లాసు లేపడం దించడమే కేసీఆర్ కి ఎత్తిపోతల పథకం అంటే అర్థం అంటూ కూడా చెప్తున్నారు. గ్లాసు లేపడం, గ్లాసు దించడం అనేది కేసీఆర్ యొక్క ఎత్తిపోతల పథకాలు అంటే అదే ఆయనది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే భూ కబ్జాలకు ఇంద్రకరణ్ రెడ్డిని బొందబెట్టండి అంటూ కూడా, భూ కబ్జాలు చేస్తున్నందుకు ఇంద్రకరణ్ రెడ్డిని బొందబెట్టండి, 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్లు ఉపసంహరించుకుంటాను అంటూ కూడా రేవంత్ రెడ్డి ఎంతో స్పష్టంగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే నామినేషన్లు కూడా ఉపసంహరించుకుంటానంటున్నారు. ఇక్కడ తీర్పుతోటి దేశ రాజకీయాల్లో పెను తుఫాన్ మొదలవుతుంది అంటూ బోధ్, నిర్మల్, జనగామ సభల్లో రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఎక్కడైనా 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినట్లు ఉంటే అది దానికి సంబంధించి డీటెయిల్స్ చూపిస్తే నేను ఖచ్చితంగా మరి ఆ నామినేషన్ కూడా ఉపసంహరించుకుంటాను అంటూ చెప్తున్నారు. మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టలేదంటే కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు అని తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఎవ్వరు మోటార్లకు మీటర్లు పెట్టనివ్వలేదు అంటూ కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా కాంగ్రెస్ వాళ్ళను ఉద్దేశించి కేసీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే దరిద్రమే వస్తుంది అంటూ ఆయన చెప్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ లేదు, మరి బీఆర్ఎస్ నమ్మినట్లయితే ఇక ఎత్తిపోతలు అంటే గ్లాస్ ఎత్తడం దించడం అనేవి పథకాలు చూపిస్తూ ఉంటాడు అంటూ కూడా వీళ్ళు కూడా ఎద్దేవి చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక అటు బీజేపీ కూడా మరి కుటుంబ పాలన అంతమొందించాలంటూ కూడా బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే శాంతించిన కాంగ్రెస్ రెబల్స్ అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. బీజేపీకి విజయశాంతి రాజీనామా అంటూ కూడా చేశారు. చూద్దాం ఎక్కడికి మరి బీజేపీకి విజయశాంతి మరి రాజీనామా చేశారు, మరి ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే చూద్దాం. కమలం నేతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సినీ నటి విజయశాంతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే సమాచారం కూడా స్పష్టంగా వచ్చేసింది. ఇక ముందే చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ముందే చెప్పారు ఖచ్చితంగా మరి విజయశాంతి మాత్రం బీజేపీని వీడతారు ఖచ్చితంగా అంటూ. ఇప్పుడు ఇంకా ఎల్లుండి అంటే రేపు కాక ఎల్లుండి ఖచ్చితంగా మరి విజయశాంతి రాహుల్ గాంధీ సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక శాంతించిన కాంగ్రెస్ రెబల్స్ కీలక స్థానాల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు పార్టీ అభ్యర్థులకు సహకరిస్తామని ప్రకటన. అసంతృప్తులతోటి ఠాక్రే, రోహిత్ చౌదరి భేటీ అయ్యారు. ప్రభుత్వం వచ్చాక పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. పటేల్ రమేష్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఆఫర్ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇక బోరున విలిపిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి అంటూ కూడా ఇచ్చారు. ఇక ఉద్వేగానికి లోనయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. జాతీయ రాజకీయాల్లో మేమే కీలకం అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూద్దాం. ఇంకా చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లోని బీజేపీ కాంగ్రెస్ లకు మెజారిటీ కూడా రాదు అంటూ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. అప్పుడు ప్రాంతీయ పార్టీల కూటములదే ప్రధాన భూమిక అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల అంతరార్థం ఇదే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ ఓటమికి కుట్ర చేస్తున్నారు అంటూ కూడా మరి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పాజిటివ్ ఓటమి తోటి మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం అంటూ కూడా మిడ్ డే ప్రెస్ లో మంత్రి హరీష్ రావు అనేక విషయాలను ఇంకా కేసీఆర్ గురించి పార్టీ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు.
అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. చంద్రబాబు వైద్యులు పర్యవేక్షణలో ఉండాలి అంటూ కూడా చంద్రబాబుని ఉద్దేశించి కూడా ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా వైద్యుల పర్యవేక్షణలోని ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంబులెన్స్ ఉండాలి అంటూ చెప్తున్నారు. ఇంకా అలాగే 5 వారాలు కంటి చుక్కలు వాడాలి. ఎల్వి ప్రసాద్ వైద్యుల రివ్యూ షెడ్యూల్ విడుదల చేశారు. బరువు తగ్గారు. గుండె సమస్యలు కూడా ఏఐజీ ఆసుపత్రి వైద్యులు నివేదిక అందించారు. ఈ నివేదికలు హైకోర్టుకు సమర్పణ చేయాలి. ఏపీ హైకోర్టులో బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 3rd పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా అంబులెన్స్ లో కంపల్సరీ ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిదీ కూడా ఇంకొక 5 days అంటే 5 రోజుల వరకు కూడా ఆయన కంటి చుక్కలు వాడాలి అంటూ ఇంకా ఎల్బి ప్రసాద్ కి సంబంధించినటువంటి వైద్యుల రివ్యూ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ కూడా కోర్టుకి సమర్పణ చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా ఇంకా నివేదికలన్నీ హైకోర్టుకు సమర్పించాలి. అలాగే గుండెకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా చూయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాగే ఆయన కొంచెం వెయిట్ కూడా లాస్ అయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా మనం ఈ రోజు వెలుగు దినపత్రికలో ఏమి ఇచ్చారనేది గమనిద్దాం. చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో కూడా ఫస్ట్ అంటే మనకి ప్రధానంగా కోహ్లీ 117 సెంచరీలు కొట్టాడు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే శ్రేయస్ 105, అలాగే షమి చూసే 7/57 అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా ఏం సాధించారు, మొత్తంగా వెన్నుదన్నుగా నిలిచి మొత్తంగా భారత్ ని నిలబెట్టిన పరిస్థితి ఎవరు అంటే ఒక్కొక్కరిగా వారి యొక్క స్థానాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఫైనల్ కు ఎట్టకేలకు చేరింది ఇండియా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే చూద్దాం. టీమిండియా దుమ్ము రేపింది. 1 డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై సూపర్ విక్టరీ సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆటగాళ్లు భారత్ ఆటగాళ్లు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ అంటూ ఇచ్చారు. శ్రేయస్ అయ్యార్, ఇంకా అలాగే సుఖ్మన్ గిల్, అలాగే బౌలింగ్ లో షమి, అలాగే వీళ్ళంతా కూడా చెలరేగడంతో కివీస్ 70 పరుగుల తేడాతో ఓడిపోయింది అంటూ కూడా మరి భారత్ ఆటగాళ్లు చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు ఒక్క రకంగా చూసినట్లయితే అంటూ ఇచ్చారు. ఇంకా ప్రతి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మన ఆటగాళ్లు సత్తా చాటారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగానే ఇండియా మరి 50 ఓవర్లలో చూసుకున్నట్లయితే భారీ స్కోర్ చేసింది అంటూ కూడా చెప్తున్నారు. తర్వాత న్యూజిలాండ్ కి 48.5 ఓవర్లలో 327 రన్స్ కు ఆల్ అవుట్ అయిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 1 డేలోని 50 సెంచరీలు సాధించినటువంటి విరాట్ కోహ్లీ సచిన్ రికార్డులను బ్రేక్ చేశాడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఇదే రికార్డును సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తికి ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ యొక్క సచిన్ టెండూల్కర్ అనే యొక్క దానిని ఆ సెంచరీలను సాధించి విరాట్ కోహ్లీ మరి ఆ సచిన్ టెండూల్కర్ ని బ్రేక్ చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి వెలుగు దినపత్రికలో స్పోర్ట్స్ పేజ్ లో మరిన్ని డీటెయిల్స్ ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇంకా గజ్వేల్లో 70 మందికి విత్ డ్రా అంటూ ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. కామారెడ్డిలో పోటీ నుంచి తప్పుకున్నటువంటి 44 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది నామినేషన్ల ఉపసంహరణ, ఫలించిన ప్రధాన పార్టీల బుజ్జగింపులు, చర్చలు. అలాగే అసెంబ్లీ ఎన్నికల బరిలో 2298 మంది ఉన్నారు అంటూ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో 15 స్థానాల్లో 312 మంది ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది గజ్వేల్ కి సంబంధించి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక 30 చోట్ల ముక్కోణం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. 30 చోట్ల ముక్కోణం అనే దానికి సంబంధించి చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి అలాగే ఇంకా చూసినట్లయితే బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు, బీజేపీ గెలిపే లక్ష్యంగా, అలాగే బీజేపీ గెలిచే సీట్లు చీల్చే ఓట్లపైనే ప్రధాన పార్టీల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఓట్లు చీలికతోటే తమకే మేలు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక ఓట్లన్నీ కూడా గంపగుత్తగా తమకే పడతాయంటున్నటువంటి ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తంగా చూసుకున్నట్లే ఎటు చూసుకున్న ముగ్గురికి కూడా చీలే ఓట్లతోటి కూడా ముగ్గురికి కొంత అటు ఇటుగా తారుమారుగా ఉన్న ఎవరికి వాళ్ళైతే వాళ్ళ స్వలాభాల గురించి ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా అయితే అన్ని టఫ్ ఫైట్ అని కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం. ఇటు కారు గాని, హస్తం గాని, కమలం గాని ఏది చూసుకున్నా కూడా. సో చూద్దాం ఇంకా ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది మనకి.
ఇక బీజేపీకి విజయశాంతి రాజీనామా అంటూ ఇచ్చారు. పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి రిజైన్ లెటర్ కూడా అందించారు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కొన్ని రోజులుగా బీజేపీలో తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నటువంటి విజయశాంతి అంటూ ఇచ్చారు. ఇక త్వరలోనే మరి అలాగే స్టార్ క్యాంపెయినర్ కూడా జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం కూడా చెందినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు విజయశాంతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు అంటూ మనకి ఎవరు అదో పెద్ద వ్యవస్థ అంటూ హరీష్ రావు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, అదంతా ఒక పెద్ద వ్యవస్థ అంటూ హరీష్ రావు చెప్తున్నారు. ఒక బ్యారేజ్ లో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పోయినట్లు ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి హరీష్ రావు. కానీ అంత మాత్రమే అంతా కూడా ఇదైపోయినట్టు కాదు, చిన్న చిన్న పొరపాట్లు దేంట్లో నిన్న జరుగుతాయి అన్నట్లుగా మనకి మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మరి మంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కేసీఆర్ కు సర్పంచ్ల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకుంటలేడు కేసీఆర్ కనీసం అంటూ కూడా మరి వాళ్ళ ఉసురు అయితే ఖచ్చితంగా తగులుతుంది అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక బిల్లులు రిలీజ్ చేయకుండా వేధిస్తుండు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ బిల్లులు వాళ్ళు ఖర్చు పెట్టినదంతా కూడా అప్పులు పాలు చేసి వాళ్ళని కనీసం వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ప్రజల ఒత్తిడికి గురైపోయి కుటుంబాలు పోషించుకోవడం తక్కువైపోయి వాళ్ళకి అన్నిటికీ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుండే కూడా కనీసం పరామర్శించడం కానీ వాళ్ళ ఊసెత్తడం కానీ చేయనటువంటి కేసీఆర్ కి ఖచ్చితంగా సర్పంచ్ల ఉసురు తగులుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా మనం చూద్దాం. ఇంకా చూస్తే ఇసుకలో పిల్లర్లు వేసిన మేధావి కేసీఆర్ అంటూ మేడిగడ్డకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ అయిన అవినీతికి బలైపోయింది అంటూ కూడా చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న చోట మేము ఓట్లు అడుగుతాం, మరి నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్న దగ్గర మాత్రమే అడుగు అంటూ కూడా చెప్తున్నారు. అట్లాగే మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన చోట కేసీఆర్ ఓట్లు అడగము అంటూ కూడా సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి. మరి డబుల్ బెడ్రూమ్ ఉన్న కాడ మేము అడగం, నువ్వు ఇందిరం ఇల్లు ఉన్న కాడ అడగకుండా ఉండు అంటూ కూడా ఆయనకు సవాల్ విసురుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక తండ్రి కొడుకులకు ఓటమి తప్పదు అంటూ ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మనకి ఇంకొక న్యూస్ కూడా మనం చూడొచ్చు. 2 చోట్ల కేసీఆర్ ఓడిపోతాడు అంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. సో అలాగే ఇంకా చూద్దాం ఏం చెప్తున్నారు అనేది. కేసీఆర్ ను రక్షించేందుకు ఇక కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తున్నారు. సీఎం గా కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు అరిష్టమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మంచి జరగదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఆయనకు దమ్ముంటే మెడికల్ కాలేజీలపై చర్చకు రావాలని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసురుతూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. పార్లమెంటు ఎన్నికల వరకు మరి కారు కూతలు తప్ప కారు కనిపించదని కామెంట్ కూడా చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు. ఇక ధరణి బంగాళాఖాతంలోకి రైతులు అరేబియాలోకి అంటూ కాంగ్రెస్ గెలిచి ఇట్లనే ఉంటది అంటూ కూడా కేసీఆర్ ఎద్దే వచ్చేస్తున్నారు. ఇటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకరిపై ఒకరు మాత్రం మంచి సెటైర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ఇట్లనే ఉంటది మరి అంటూ రైతులేమో ధరణి బంగాళాఖాతంలోకి వెళ్తుంది, రైతులేమో అరేబియాలోకి వెళ్తారు, కాంగ్రెస్ గెలిచి ఇట్లనే ఉంటది మరి అంటూ కేసీఆర్ చెప్తున్నారు. ధరణి బంధు, కరెంటు కట్టు, రైతు బంధులు క్లోజు అంటున్నవి. ఇక మీ వేలుతోనే మీ కన్ను పొడుచుకోవాలనుకుంటున్నారా? ప్రజలు ఆలోచించుకోండి చూస్తుందని మరి కామెంట్ చేస్తున్నారు. మీ వేళ్లతోనే మీ కన్ను పొడవాలని చూస్తోంది కాంగ్రెస్ అంటూ కూడా మరి కాంగ్రెస్ ని బీజేపీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణది 10వ స్థానం అంటూ మనకి మన రాష్ట్రం నంబర్ 1 అన్నది అబద్ధం అంటూ టీజేఏసీ చెప్తున్నటువంటి పరిస్థితి. 6 రాష్ట్రాలు 3 యూటీలు మనకంటే కూడా ముందున్నాయి అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గుణాంకాలే దీనికి సాక్ష్యం అంటూ కూడా చెప్తున్నారు. 2015 తర్వాత దేశమంతా కూడా ఫుల్ కరెంట్, ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో కరెంటు సమస్యలు లేవు అంటూ కూడా చెప్తున్నారు. మన డిస్కంలను అప్పుల పాలు చేశారని కూడా మండిపడుతున్నటువంటి విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు. సో ఈ రోజు మనకి ఏ పేపర్ లో చూసుకున్నా కూడా మెయిన్ అంటే మనకి ఈ రోజు టీమిండియా ఫైనల్ కి చేరింది అనే దానికి సంబంధించి అంటే సెమీ ఫైనల్స్ అయ్యారే కోహ్లీ అంటూ మనకి, అలాగే పాత సచిన్ టెండూల్కర్ ని బ్రేక్ చేశారు విరాట్ కోహ్లీ అనే దానికి సంబంధించి మెయిన్ అంటే మనకి ప్రతి పేపర్ లో కూడా ఇచ్చారు. సో అలాగే ఇక 3 పార్టీలకు సంబంధించి అయితే టఫ్ ఫైట్ కొనసాగుతుంది అనేది మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.
నమస్తే.